తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఈ ప్రక్రియకు సంబంధించిన కీలక షెడ్యూల్ను విడుదల చేశారు. ఓటర్ల వివరాల సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు BLOలు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే ఆధారంగా జూలై 31వ తేదీ నాటికి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అంటే ముసాయిదీ ఓటర్ జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని సమర్పించడానికి ఆగస్టు 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ ఒక నెల 1 మంత్ కార్యక్రమం ఉంటుంది. 25 జూన్ నుండి 24 జూలై వరకు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో BLOస్ 35,000 మంది BLOస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా BLOస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏదున్నాయో అది తీసుకెళ్ళి ఇంటింటికి పంచడం జరుగుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇస్ 31/7/2026 నుండి 30/8/2026. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అంటే డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైనా పేర్లు లేనట్టయితే వాళ్ళు క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా తప్పుగా ఇచ్చినట్టయితే డ్రాఫ్ట్లో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటికి అబ్జెక్షన్స్ రూపంలో కూడా ఇవ్వడానికి ఈ పీరియడ్ అనేది ఉంటుంది.